గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఎలా ఉన్నారా? అంతా బాగున్నారా? చాలా రోజులైందండి ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఏంటంటే షార్ట్ అయితే కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది, బట్ ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎడిటింగ్ కూడా చాలాసేపు తీసుకుంటుంది. అలాగే దీనికి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, వాల్ పోస్టర్ క్రియేట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, అంత ప్రాసెస్ ఎక్కువ అనమాట. అందువల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయడం టైం కుదరడం లేదు. మా బాబుకి కూడా మా చిన్నోడిని కూడా కొంచెం అంగన్వాడికి అలా పంపిస్తున్నాను. కొంచెం జూన్ నుంచి స్కూల్కి వెయ్యాలి అన్న ఐడియాతో అంగన్వాడికి జాయిన్ చేశాను అనమాట. డైరెక్ట్ స్కూల్ కంటే కొంచెం మారం చేస్తారు కదా పిల్లలు, అందుకు కొద్దిగా అలవాటు కానీ అని చెప్పేసి వాడిని విడిచిపెట్టడం, తీసుకురావడం, ఇంట్లో పని, అలాగే హెల్త్ ఇష్యూస్ ఇవన్నిట్లోనూ ఫుల్ బిజీ అయిపోయి యూట్యూబ్ని అయితే పక్క పెట్టేశాను. అందులోనూ మనకి ఎందుకో వ్యూస్ రావడం లేదు. అందరికీ ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద ఇంట్రెస్ట్ పోయిందేమో, అందుకని ఎక్కువ వ్యూస్ రీచ్ కావడం లేదండి. అదేంటో జెన్యున్గా వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అనుకుంటా. ఏదో నేను చెప్తున్నానని కాదు, ప్రతి వీడియోలో నిజం మీరే చెప్పండి. ఏదో కామెడీ వీడియోస్ అయితే కొంచెం ఎంటర్టైన్ అవుతాయని వ్యూస్ వస్తే పర్లేదండి. కొన్ని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతాం. అలాంటి వీడియోస్ పెట్టిన వాళ్ళకి లక్షల్లో లైక్స్, కోట్లల్లో వ్యూస్ ఉంటాయి తెలుసా. వాళ్ళ సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉంటారు. నాకు అది బాధేస్తుంది. అయ్యా, మనం ఇంత కష్టపడతాం, ఇన్ని చేస్తాం, మనకేమో వ్యూస్ ఏమో నిల్లు. అసలు అలాంటి దాంట్లో చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, కిడ్స్ చూస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ పెడితే ఎలా అనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా పెట్టేస్తూ ఉంటారు వ్యూస్ కోసం. అలా మేం పోరాడం లేదు కదా. నేనేదో యూస్ఫుల్ అవుతుందేమో, కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది, నాలాగా ఇంకొంతమంది ఈ ఫీల్డ్కి వస్తారేమో అనే ఉద్దేశంతో నేను పెడుతూ ఉన్నా. బట్ మానికైతే జీరో. అసలు నాకున్న సబ్స్క్రైబర్స్ అన్ని వ్యూస్ కూడా రావడం లేదు తెలుసా. పోరాడి అలసిపోయానండి బాబు. కొంతమంది ట్రై చేస్తూ ఉండక సక్సెస్ అవుతావు అని అడుగుతారు. ఎంతవరకు ట్రై చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఇది చేస్తున్నా కదా, ఇవి 6 బ్యాంగిల్స్ ఉన్నాయండి. 6 బ్యాంగిల్స్ మనకి 6 hours పైన పడుతుంది చేయాలని. అంటే ఇది 3D డిజైన్. నేను ఇక్కడ ఒక బ్యాంగిల్కి స్క్వేర్ షేపు, రెక్టాంగిల్, స్మాల్ తిలకం డ్రాప్ షేపు, క్లిప్ స్టోన్ అయితే యూజ్ చేశాను. నార్మల్గా జర్కన్ స్టోన్ యూజ్ చేస్తుంటే ఈ బ్యాంగిల్కి అయితే క్లిప్ స్టోన్ యూజ్ చేశాను. అలాగే 4 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. ఇవన్నిటికీ టైం తీసుకుంటుంది కదా అండి, మినిమం 4 hours తీసుకుంటుంది. అందులోనూ మనము చేసేదానికంటే వీడియో తీస్తూ చేయాలంటే ఇంకా టైం తీసుకుంటుంది. అది మేము ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సగం టైం డేలో ఒక హాఫ్ డే దీనికే వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఇంటి వర్క్స్ సుమారుగా ఉంటాయి. ఒక హౌస్ వైఫ్గా మరో హౌస్ వైఫ్కే తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో ప్లీజ్, నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్ప్ అవుతుంది నాకు. అలాగే ఆర్డర్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నేను వీడియో స్టార్టింగ్లో స్క్రోల్ చేశాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కస్టమైజేషన్ అయితే చేస్తాను. ఈ బ్యాంగిల్ నేను కాస్ట్ ఇస్తున్నది వచ్చేసి 6 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇది 420కి అయితే ఇస్తున్నాను. ఛాలెంజింగ్ ప్రైస్ అంటే ఈ ప్రైస్కి అయితే ఎవరు నచ్చితే లైక్ చేయండి.